ఏంటి మీ కారు గుద్దడం ఏంటి మళ్ళీ? చూడండి, గతంలో కూడా ఎవరో తాగి అవును. అద్దాలు కొట్టిండు. మొన్న రాత్రి తెల్లవారుజామున మరి తాగి ఉన్నాడా లేకుంటే ఎందుకు అయిందనేది తెలియదు. పక్కకు రోడ్డు పక్కకు నా ఇంటి ముందు పెట్టుకున్న కారును స్పీడ్లో వచ్చి గుద్దేసి వెళ్ళిపోయాడు. నేను అనుకుంటా పోలీసు వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. కావాలని చేసిండ్రా లేకుంటే నిద్రమబ్బులైందా లేకుంటే తాగి చేసిండా అనేది వాళ్ళు అటు పోయేటోడు పోయి వెనక్కొచ్చి మరీ గుద్దిండంట. కారు యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళ భయం అనుకుంటారు కదా, అట్లా పారిపోయింది. అది ఏదైనా పోలీసు వాళ్ళు ఇన్వెస్ట్, ఇది రెండో ఇన్సిడెంట్ అనేది నా ఉద్దేశం. ఏదైనా పోలీసు వారు తప్పనిసరిగా కల్పిట్స్ పడతారు, ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్నాయి, దాని ద్వారా తెలుస్తుంది అనేది నా ఉద్దేశం. ఓకే, అంటే మీ శత్రువులు ఎవరు లేరు కదా? నాకు సెక్యూరిటీ లేదు, ఎందుకంటే సెక్యూరిటీ 8 years నుంచి వెన్ ఈ నా ధర్నాలు గవర్నర్ ఇంటి ముందు పోవడం, ఎక్కడ అన్యాయం జరిగితే నేను అక్కడ పోతాను. ఆదిపూర్లో 3 అమ్మాయిలను రేప్ చేస్తే అక్కడికి పర్టికులర్గా 8 సార్లు పోయి ఏ విధంగా 3 అమ్మాయిలను బిలో 12 years పిల్లలను సైకిల్ మోటార్ మీద ఎక్కియడం, స్కూల్కు తీసుకుపోవడం, రేప్ చేయడం, మర్డర్ చేయడం అంటే అలవాటు అయిపోయింది. కానీ అది తెలిసిన తర్వాత మహేష్ భగత్ అని ఆయన కమిషనర్ ఉండే రాచకొండ, ఆయన ఎంబడి తలిగి ఆయన బాగా స్టడీ చేసి ఎవడు చూడలే, అవును, అమ్మాయిని ఎత్తుకపోయింది చూడలేదు, అమ్మాయిని కూర్చోబెట్టుకుని చూడలేదు, కానీ వాడే అన్ని రివీల్ చేశాడు. స్కూల్ బస్సులు లేవు అక్కడ హాజీపూర్లో, పొద్దున ఒకటి పోతుంది, సాయంత్రం అవుతుంది. పిల్లలు పోయేది ఎప్పుడు 8 o'clock ఇంటి నుంచి వెళ్తారు. అవును, స్కూల్కి పోయారు కల్లా 9:30 అంటే అక్కడికి వెళ్ళి 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు స్కూల్ వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే వీడు అడ్వాంటేజ్ తీసుకొని నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను ఈ విధంగా చేస్తే అతను కూడా ఛేదించుడు వాడే ఒప్పుకుంటే నల్గొండ కోర్టు 2 అమ్మాయిల కేసులేమో లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇచ్చిండ్రు, ఒక కేసులో ఉరి ఇచ్చిండ్రు. ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది, ఆల్మోస్ట్ 4.5 years అవుతుంది. కానీ నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుని ఇప్పటిదాకా ఇంప్లిమెంట్ అయితే లేదు. దీనికి నేను మన రమణ గారు చీఫ్ జస్టిస్కి రాసినా, ప్రభుత్వానికి రాసినా, కానీ ఎవరు పట్టించుకుంటలేరు. అంటే నేను అనేది ఏంటంటే ఏదైనా శిక్ష పడ్డప్పుడు ఇలాంటి తప్పులు చేయొద్దు అనే ఆలోచన రావాలంటే అది 10 మంది ముందు శిక్ష ఇస్తే భయపడతారు అనేది నా ఉద్దేశం. ఇప్పటి వరకు కూడా వాడు అట్లనే ఉన్నాడు, జైల్లోనే ఉన్నాడు, కానీ శిక్ష అమలైతే లేదు. వాళ్ళే కాదు, ఇప్పుడు మన దళితుల భూమి ఆక్రమించుకున్నారని మీరు రేవంత్ రెడ్డి గారు చూడండి, అయిందా అది? ఈ ఇష్యూ నేను ఎందుకు చెప్తున్నా అంటే రాహుల్ గాంధీ అన్నాడు ఖమ్మంలో ఇందిరాగాంధీ దియే సో జమీన్ ఫిర్ సర్మాయదార్ లేరే, పూంజీపతి లేరే సర్కార్ అన్నారు. ప్రభుత్వం కూడా అసైన్ భూములు తీసుకుంటుంది, అదేవిధంగా దున్నేవాడికి భూమి ఇచ్చింది కూడా ప్రభుత్వం, అసైన్ ల్యాండ్ ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటుందని రాహుల్ గాంధీ చెప్పాడు. మరి ఇప్పటి వరకు ఆడ ఏదైతే 1981లో ఇందిరాగాంధీ ఇచ్చింది ఏది దున్నేవాడికి, ఆనాడు రాగి కృష్ణారెడ్డి అనే అతనికి 500-600 ఎకరాలు ఉంటే 94 ఎకరాలు వీళ్ళకి ఇచ్చింది. మీరు పేదల మనిషి అంతే కదా, అందరి కోసం మీరు ఉన్నారు. మరి మొన్న ఈ హైడ్రా కానీ మూసీ కానీ అంతా జరుగుతుంటే మీరు నోరెత్తలేదేంటే? నోరెత్తిగా కాదు, పాయింట్ ఏమన్నా నేనంటే భూములు ఇల్లు కూలగొట్టేటప్పుడు వాళ్ళకి ఆల్టర్నేట్ చూయించి చెప్పమన్నా. ఆ తర్వాత శ్రీనివాసరెడ్డి అన్నాడు కదా, ప్రతి ఒక్కరు కూడా మేము ఇంట్లో స్థలాలు ఇస్తామంటున్నాం. ఎందుకంటే ఈ పని మేము మొదలు పెట్టలే, బీఆర్ఎస్ పీరియడ్లోనే మూసి ప్రక్షాళన అన్నారు, దానికి ఒక కార్పొరేషన్ చేసిండ్రు, సుధీర్ రెడ్డిని పెట్టిండ్రు. ఇవాళ వాళ్ళే అంటున్నారు ఏది మొదలు ప్రక్షాళనలో మీరే చేసిండు కదా, కార్పొరేషన్ వేసిండు కదా, మూసి కార్పొరేషన్ వేసిండు కదా, సుధీర్ రెడ్డిని పెట్టిండ్రు. మరి ఇవాళ మీరు ఏమడగాలి, పేద ప్రజలకు అన్యాయం జరగకుండా వాళ్ళకు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసి తీసేయమని చెప్పాలి తప్పితే ఈ మూసి తప్పు పేదోళ్ళ తప్పు అని వాళ్ళు పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. నేనేమంటున్నా,
ఏ పేదవానికి కూడా ఎక్కడనైతే నీళ్లు మేము చిన్నప్పటి నుంచి చూస్తా నేను 2 సార్లు వచ్చింది ఏది మూసి వరదలు వరదలు ఏ లెవెల్ నీళ్ళు వచ్చాయో ఆ లెవెల్ దానిక తీసేసి మిగతా లెవెల్ ఉంచమని చెప్తున్నా. ఎందుకంటే నీటి ప్రవాహం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రవాహం పైన లేని ప్రవాహంలో తీయొద్దు అన్నదే నా ఉద్దేశం. దానికే ఇవాళ ఆయన కూడా చెప్తుండు కదా, ఎవరు మన రంగనాథ్ కూడా అంటున్నాడు మీద ఉండి ఎవరికైతే ఉన్నది. ఇప్పుడు వాళ్ళనే రెచ్చగొట్టి ఏం చేస్తున్నారు, మేము ఇండ్లు ఇచ్చినా పోము చెయ్యము అని అంటున్నారు. నా ఉద్దేశంలో పేదవానికి ఎక్కడ అన్యాయం సరే నేను మాట్లాడిన ఏమన్నా నో బడీ షుడ్ హర్ట్. ఎవరి భూమి ఉన్నదో వాళ్ళకి ఇల్లు ఊరిపోతే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయమన్నా ఇవాళ కూడా అదే మాట్లాడుతున్నా. వాళ్ళకి అన్యాయం చేయొద్దు అనేది నా ఉద్దేశం. కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని వచ్చేది మున్సిపల్ ఎన్నికలు కదా, దాంట్లో మేమే ఆపినాం. మరి మీరు మూసి ప్రక్షాళన కమిటీ వేసిందా లేదా, డిస్కషన్ అయిందా లేదా? అంటే ఇట్లా పేదలు ఇల్లు కూలగొడతారా అని ఎవరన్నా ఫస్ట్ చెప్పకుండా పాయింట్ ఏమంటారు, మీరు వేసిందా లేదా, మీరు ప్రక్షాళన మీరెందుకు వేసిండ్రు? వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేసేవాళ్ళేమో కదా. నేను అనేది ఏది, మీకు కూడా ఆ ఆలోచన ఉండే మురికి నీళ్లు పోవాలి, ప్రవాహం రావాలి. ఆ పని ఇప్పుడు మొదలైంది. మీరేమనాలే, ఇండ్లు ఎవరి పోయినా వాళ్ళకు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసిన తర్వాత కూలగొట్టంటే అది న్యాయం. ఏం లేదు, వాళ్ళ ఇళ్ళల్లో పోయి పడుకుంటే అవుతుందా? నేను అనేది ఏంటి, రోజు ఎన్విరాన్మెంట్ పద్ధతే ఉన్నది. ఎన్విరాన్మెంట్ చెర్ల పక్కకు ఇండ్లు ఉండొద్దు, ఎందుకంటే ప్రవాహం ఆపొద్దు. నీళ్లు ఉంటేనే కదా మంచి జీవితం. కనుక దాని మీద ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పుడు ఏదో వారికి తప్పనిసరిగా ఎన్ని ఇండ్లన్నా కట్టిస్తామని శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు. 2 బెడ్రూమ్ వాళ్ళకి ఇస్తున్నారు. తప్పనిసరిగా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. లేకపోతే నేను మళ్ళీ అడుగుతా వాళ్ళని కూడా.